ఒక నది ఒడ్డున రెండు పక్షులు నివసిస్తున్నాయి జంటగా. అవి ఒకరోజు నదిలో విహరిస్తుండగా ఆకాశవాణి ఇలా పలికింది. రాత్రి ఎవరైతే 2 గంటలకు ఈ నదిలో దూకుతారో వాళ్ళు తెల్లవారేసరికి ఈ రాజ్యానికి రాజుగా మారతారు అని. అది నమ్మిన ఆడపక్షి రాత్రి 2 గంటలకి నదిలోకి దూకింది. రాణిగా మారింది. ఆ రాజ్యానికి యువరాణిగా మారిపోయింది. తెల్లారిన తర్వాత మగపక్షి ఆడపక్షి కోసం వెతకడం మొదలుపెట్టింది. అలా వెతుకుతూ ఉండగా ఒక అందమైన యువరాణి కనపడింది. యువరాణిని ఈ పక్షి అడిగింది, నాలాంటి ఒక ఆడపక్షిని మీరెక్కడైనా చూశారా అని. ఆ యువరాణి చెప్పింది, నేనే ఆ ఆడపక్షిని, నన్ను గుర్తుపట్టలేదా? ఆకాశవాణి చెప్పింది కదా, రాత్రి ఎవరైతే నదిలో దూకుతారో వాళ్ళు ఈ రాజ్యానికి రాజు అవుతారు అని. నేను అలాగే దూకాను, ఇలా యువరాణిగా మారాను అని చెప్పింది. నువ్వు కూడా అది విన్నావు కదా, నువ్వెందుకు దూకలేదు అని చెప్పింది. ఆ మగపక్షి చెప్పింది, నేను అది నమ్మలేదు అని. దానికి ఈ ఆడపక్షి చెప్పిన మాటలు ఆలోచించేలా ఉన్నాయి. ఒకవేళ నువ్వు నమ్మి దూకింటే రాజుగా మారేవాడివి, లేదు అది అబద్ధమైతే ఇలాగే పక్షిగా ఉండేవాడివి. పోయేది ఏముంది? నిజమే కదా. ఒకవేళ ఆ మగపక్షి నీళ్ళలో దూకి ఉంటే రాజుగా మారేది. ఒకవేళ అలా కాకుండా పక్షిలాగే మిగిలిపోయేది. ఇక్కడ పోయేది ఏమీ లేదు. ఈ కథ వల్ల తెలిసినది ఏమిటంటే, సక్సెస్ అనేది ఎప్పుడు కూడా మనకు ఒక అడుగు దూరంలో ఉంటుంది. ఎవరైతే ఒక అడుగు వేయడానికి ధైర్యం చాలక నిలబడిపోతారో, ఎవరైతే రిస్క్ తీసుకోలేరో వాళ్ళు వాళ్ళ లైఫ్లో అక్కడే ఉండిపోతారు. ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వాళ్ళు సక్సెస్ వైపు వెళ్తారు. ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తారో లేదా ఆ మగపక్షిలాగే ఆలోచించుకుంటూ ఉండిపోతారో నిర్ణయం మీరే తీసుకోండి.